రాజనా ఏంట్రా? పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు లారీ చెకింగ్ చేస్తున్నారు. తిప్పు. ఇది భీమరాజు గారు లారీరా? అబ్బా, ఆయన కొత్తగా వచ్చిన ఎస్ఐ ఈయనే రకం కాదు. తిప్పు. అలాగా? మర్యాదగా సరెండర్ అయిపో, లేకపోతే కాల్ చేస్తా. హలో సార్, 666 లారీని పోలీసులు పట్టుకున్నారు. సర్పంచ్ సీజ్ చేశారు. డ్రైవర్ దొరికిపోయాడా? దొరికిపోయారు సార్. ఆ లారీ మీదే అని చెప్పాడు. ఓహో, నా ఎస్ఐ గాడు నీలుగుతున్నాడు. డ్రైవర్ బ్రతికితే కోర్టులో నా పేరే చెబుతాడు. ఏం చేస్తావో నీ ఇష్టం. ఇదిగో డబ్బు. డ్రైవర్ బ్రతకూడదు, కేసు నా మీదకు రాకూడదు. ఏం జరిగిందండి? ఏమైంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? నాకేం కాదు. కేసు లేకుండా చేయడానికి దేవరాజు గారు వచ్చారు. అంతా ఆయన చూసుకుంటారు. ఆ భయడి ఎక్కడికి రా పారిపోతున్నావు? నాకేం తెలీదు. మన చైర్మన్ కేరళ వెళ్ళిపోయాడు. నిన్నటిదాకా మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్లో కూర్చుని పోజు కొట్టావు కదరా. ఎవరిస్తాడు మా డబ్బు? నాకేం తెలీదు. నన్ను కూడా వదిలిపెడితే నువ్వు కూడా కేరళ పారిపోతావా? రారా, వాళ్ళకి సమాధానం చెప్తూ కానీ. చూడరా, చూడు, వీళ్ళంతా మధ్యతరగతి వాడు. డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో పిల్లాడి చదువుకో, పిల్ల పెళ్లికి ఉపయోగపడతాయని రూపాయి మీ కంపెనీలో కూడా పెట్టుకున్నారా? జమ చేసుకున్న సొమ్ము తిరిగి రాదని తెలిసి వాడు ఏ అగాచ్యమో చేసుకుంటే దానికి ఎవరా జవాబుదారి? ఎవరిదరా ఆ పాపం? దగ్గరే సంతోషించండి. ఆగండి. వాడు ఆశ పెట్టి దోచుకుంటే మీరు దౌర్జన్యంతో దోచుకుంటున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది? 1500 మంది డబ్బు దాచుకున్న ఈ కంపెనీలో మీ నలుగురు బలవంతులు అందినట్టు పట్టుకుపోవడం న్యాయమా, లేక అందరితో కలిసి పోరాటం న్యాయమా? మన లాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి కంపెనీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. రండి సార్, రండి. పారిపోయిన ఈ కంపెనీ చైర్మన్ ఎక్కడ ఉంటాడో మీకు తెలీదు. ఈ కంపెనీ వల్ల నష్టపోయిన మాలాంటి వాళ్లకు న్యాయం చేయడం మీకు అంతకంటే తెలీదు. మీకు తెలిసిందల్లా మాకు సంఖ్యలు వేయడమే. రండి, వెయ్యండి. సర్లే, అవతల మీ నాన్న హాస్పిటల్లో చౌబతుకులో ఉన్నాడు. వెళ్ళు. ఒకసారి అయ్యగారిని కలుసుకొని దండం పెట్ట. లోనికి పంపించు. జీ సార్. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? ఏదైనా ఉద్యోగం ఇస్తారని వచ్చారండి. ఏం చదువుకున్నావు? ఎల్సీ డిప్లొమా చదివానండి. ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నవాడికి నా దగ్గరే ఉంటాయి ఉద్యోగాలు. ఏ ఉద్యోగమైనా పర్వాలేదు సార్. బతుకు తెరువు కోసం ఇంటికి వచ్చాను, కాదనకండి. బతుకు తెరువు కోసం ఏ పనైనా చేస్తావా? చేస్తాను. దొంగ లెక్కలు రాయాలి. మీరు రాయమంటే రాస్తాను. కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఇసుకతో ఇళ్ళు వంతెనలు కట్టించాలి. కట్టిద్దాం సార్. దొంగ సాక్ష్యాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పమంటే చెప్పేస్తాను సార్. ఎదుటి వాళ్ళని నమ్మించి పీకలు కోసేయాలనుకో. మీరు కొయ్యమంటే కోసేస్తారు సార్. గుడ్. అయితే ఈ రోజే పనిలో చేరు. థ్యాంక్స్ అండి. సార్, టీలకు టైం అయింది, బయలుదేరమంటారా? ఆగు, ఇతన్ని కూడా తీసుకెళ్ళి. పద. రేయ్, నీతో వస్తుంది రాజేశ్వరరావు కొడుకు. నన్ను చంపాలని వచ్చాడు. డీల్ పూర్తి కాగానే వాడిని ఫినిష్ చేయండి. అలాగే సార్. లోపలికి వెళ్ళు. ఈ సూట్ కేసు ఇస్తే ఇంకో సూట్ కేసు ఇస్తారు.
ఇదంతా ఇల్లీగల్ బిజినెస్. పోలీసులు వాచ్ చేస్తుంటారు. నువ్వు కొత్తవాడివి కాబట్టి అనుమానం రాదు. వెళ్ళు. ఏంట్రా ఇది? ఏమైంది? తెల్ల కాగితాలు పెట్టుకొచ్చి మమ్మల్ని చీట్ చేస్తావా? భీమరాజు దాదా ఎప్పుడు ఇలాంటి మోసం చేయలేదు. నువ్వు కొత్త కదా, అసలు నోట్లు ఎక్కడ పెట్టా చెప్పరా? రేయ్ వీని కట్టేనా? పిల్లలిద్దరూ దుబాయ్లోనే ఉన్నారా? ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం?